మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. చదివిన వాక్య భాగంలో మొదటి వారు కడపటి వారుగా మార్చబడతారంట, కడపటి వారు మొదటి వారుగా మార్చబడతారంట. ఈ వాక్యం సాక్షాత్తు ప్రభువే శిష్యులకు తెలియజేస్తున్నాడు. ఆ దినమున రాకడ దినముందున ఆ నిత్య రాజ్యంలో చాలా వింతగా అనేకమైనటువంటి కార్యాలు మనం చూస్తాం. అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏదనగా మొదటి వారు అనేకులు కడపటి వారుగా మార్చబడతారు, కడపటి వారు అనేకులు మొదటి వారుగా మార్చబడతారు. అనగా చాలా మంది ప్రారంభంలో గొప్పవారుగా ప్రారంభిస్తారు, వైభవంగా ప్రారంభిస్తారు, ఉద్యోగంతో ప్రారంభిస్తారు, ఆహ్లాదంగా ఉల్లాసంగా ప్రారంభిస్తారు. కానీ వారి కడపటి స్థితిని చూస్తే ప్రారంభ స్థితి కంటే వారి కడపటి స్థితి బహు దయనీయంగా, సాతాను బంధకాలతో బంధించబడినదై, అణిచివేయబడినదై, ఉద్యోగం లేనిదిగా, సత్తువ లేనిదిగా వారి జీవితం మార్చబడుతుంది. కారణం ఏంటంటే వారు మొదటిలో ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యోగాన్ని కడ వరకు వారు కొనసాగించలేకపోవడం, మరియు కడపటి వారు మొదటి వారు అవుతారు అనగా చాలా తక్కువ సమయంలో చివరిగా దేవుడి రాకడకు ముందు లేదా వారి జీవితం మరణానికి ముందు తక్కువ సమయమే దేవుని కొరకు చాలా ఉజ్వలమైనటువంటి ప్రభావవంతమైనటువంటి సాక్షి జీవితాన్ని కలిగి సేవలోను విశ్వాస జీవితంలోను ఆయన కొరకు ముందుకు సాగుతూ ఉంటారు. ఇటువారు మొదట ఎంతో మంది ఉన్నప్పటికీ వీరు కడపటిలో ప్రారంభించబడినప్పటికీ చివరిలో ఉన్నప్పటికీ వీరు మొట్టమొదటి స్థానానికి వెళ్తారు. దానికి ప్రభు ఒక స్పష్టమైనటువంటి ఉపమానాన్ని కూడా ఆయన అనుగ్రహించారు. దాన్ని మనం 20వ అధ్యాయంలో మనం చూస్తాం. పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకుంటకు పొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారమును చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. దినమునకు ఒక దేనారాన్ని ఇవ్వడానికి ఆ పనివారితో వడంబడిక చేసుకొని వారిని తన ద్రాక్ష తోటలోకి తీసుకుని వచ్చాడు యజమానుడు. అయితే వారు ఉదయం 9 గంటలకు ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత వారు పనిచేస్తున్నారు. తర్వాత యజమానుడు ఇంకా మరలా వీధిలోకి వెళ్లి కూలి వారి కొరకు మరలా చూస్తే కొంతమంది నిలబడుకుని ఉన్నారు పని కొరకు, ఇంచుమించుగా 12 గంటల సమయంలో. కాబట్టి ఆ యజమానుడు 12 గంటలకు ఆ పనిలో ఎండలో ఉన్న వారిని కూడా చూసి, మీరు కూడా వచ్చి నా తోటలో పని చేయండి, మీకు ఎవరు పని ఏం లేదు కదా, నా ఎద్దుకు రండి, నా దగ్గర చాలా తోట ఉంది, ద్రాక్ష తోటలో చాలా పని ఉంది, మీరు వచ్చి చేయండి, నేను మీకు జీతం ఇస్తాను అని ఆయన అన్నాడు. మంచి జీతం ఇస్తానని తీసుకొచ్చాడు. మరియు కొంత సమయం అయిన తర్వాత మరలా 3 గంటలకు ఆయన వెళ్ళాడు. కూలి కొరకు చూస్తే చాలా మంది మరలా ఉన్నారు. వారిని కూడా తీసుకొచ్చి తన ద్రాక్ష తోటలో పనిగా వారిని పెట్టుకున్నాడు, పని కొరకు పెట్టుకున్నాడు. ఇలా 3 గంటలు అయిన తర్వాత కాసేపు ఆగి 5 గంటలకి సరిగ్గా 5 గంటలకు మరలా వెళ్తే అప్పుడు కూడా పని కొరకు ఎదురు చూసే కూలి వారు ఉన్నారు. వారిని సైతం ఆయన విడిచిపెట్టక ఆ యజమానుడు తీసుకొచ్చిన ద్రాక్ష తోటలో పని చేయండి అని తీసుకొచ్చాడు. వారు పని చేశారు. అందరికీ పని సమయం అయిపోయింది. వారు చేయాల్సిన 8 గంటల పనో 10 గంటల పనో మొత్తానికి వారు చేయగలిగినటువంటి ఆ రోజుకు చేయాల్సినటువంటి పని సమయం అయిపోయింది. కనుక సాయంకాలమైనప్పుడు అందరూ కూడా జీతాల కొరకు నిలబడ్డారు. యజమాని యొద్ద కూలి కొరకు నిలబడ్డారు. యజమానుడు మొట్టమొదట 9 గంటలకు పని చేయడానికి వచ్చిన వారికి 1 దేనారాన్ని ఇచ్చాడు. 12 గంటలకు వచ్చిన వారికి 1 దేనారాన్ని ఇచ్చాడు. 3 గంటలకు వచ్చిన వారికి 1 దేనారాన్ని ఇచ్చాడు. మరియు 5 గంటలకు వచ్చిన వారికి 1 దేనారమునే ఇచ్చాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏదనగా ఏ సమయానికి వచ్చినా సరే ఆయన జీతం ఒకటే ఇచ్చాడు. 9 గంటలకు వచ్చిన వాళ్ళకి అదే జీతం ఇచ్చాడు, 12 గంటలకు వచ్చిన వాళ్ళకి అదే జీతం ఇచ్చాడు. చివరిగా 5 గంటలకు ఇక పని ముగించే సమయానికి వచ్చినప్పటికి కూడా వారికి కూడా అదే జీతాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మొదటి వారు అంటున్నాడు, 9 గంటల నుంచి ఎండలో నేను పని చేశాను, నాకు 1 దేనారమునే ఇచ్చావు, ఇదిగో ఇప్పుడే వీరు వచ్చారు, చల్లబడిన తర్వాత 5 గంటల సమయంలో వీరు వచ్చారు, వీరికి కూడా 1 దేనారముని ఇస్తున్నావు, ఇది ఎలాగా న్యాయం యజమానుడా అని అడుగుతుంటే యజమానుడు అంటాడు, నేను నీకేం చెప్పాను, నీకు 1 దేనారముని ఇస్తాను, వచ్చి నా ద్రాక్ష తోటలో పని చెయ్యి అని నేను నిన్ను పిలిచాను, నువ్వు చేసావు, నీకు నేను ఇచ్చినటువంటి మాట నేను నెరవేర్చానా లేదా అని అడిగాడు. అవును యజమానుడా, నువ్వు చెప్పింది నెరవేర్చావు కదా, నీకు చెప్పింది నేను నెరవేర్చాను గనుక నువ్వు మౌనంగా నీ స్థావరానికి నువ్వు వెళ్ళు. నేను నా ఇష్టం, ఈ ద్రాక్ష తోట నాది, ఈ ధనము నాది, ఈ సమయము నాది, ఈ సృష్టి కర్తను నేను, సర్వము నా అధీనంలో ఉన్నాయి కనుక నేను ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలనుకుంటున్నానో వారికి అలా ఇస్తాను. వారికి హృదయాంతరంగం నేను చూస్తున్నాను. వారు ఉదయం నుంచి పని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ ఎవ్వరూ వారికి పని ఇవ్వలేదు కనుక వారు ఎదురు చూస్తూ ఆ చోటుకి ఈ చోటుకి తిరిగి ఇక్కడకు నిలబడుకొని ఉన్నారు కనుక నేను వెళ్లే సమయానికి వారు అక్కడ ఉన్నారు కనుక వారి ఉదయం నుంచి ఎండలో పని కొరకు తిరుగుతున్న సన్నివేశాన్ని నేను చూశాను. వారికి పని దొరకలేదు కనుక వారి పని చేయలేదు. వారికి పని అనుగ్రహించబడినట్లయితే వారు ఉదయం నుంచి నీవలే ఎండలోనే పని చేసేవారు. వారి హృదయాంతరంగం నాకు తెలుసు కనుక వారికి కూడా నేను అదే జీతాన్ని ఇస్తాను, ఇది నా ఇష్టం
ఇష్టము అని యజమానుడు స్పష్టంగా వివరణ ఇచ్చాడు. ఈ వివరణ అంతా ఎందుకంటే మొదటి వారు కడపటి వారు ఒకటే జీతాన్ని చేసుకోవడం మనం ఇక్కడ గమనిస్తాం. అయితే ఇది ఒక ఎత్తు. మొదటి వారు కడపటి వారు ఒకటే జీతాన్ని తీసుకోవడం ఒక ఎత్తు, మరియు మొదటి వాడు కడపటి వాడిగా మార్చబడడం మరియు కడపటి వాడు మొదటి వాడిగా మార్చబడడం అనేది రెండవ ఎత్తు. దీన్ని మనం చూస్తాం ఇస్కరియోతు యూదా యొక్క జీవితంలో. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాము 27వ వచనంలో పేతురు అడుగుతున్నాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగుగా, ఇదిగో ప్రభువా నేను అన్ని విడిచిపెట్టాను, నా ఇల్లు వాకి నా ఆస్తిపాస్తులు నా బంధువులను రక్త సంబంధులను అన్ని విడిచిపెట్టేశాను, నా పనిని అంతా విడిచిపెట్టేశాను, కేవలం నీ మాట కొరకు నువ్వు చెప్పే పని కొరకు నువ్వు చెప్పింది చేయడానికి నేను నీ సేవలోకి నేను అడుగు పెట్టాను కదా, నాతో పాటు ఉన్న మేమందరం మీకు పని చేస్తున్నాం కదా, ఇప్పుడు మాకేం ఉపయోగం, మాకేం దొరికిద్ది అని ఆయన అడిగితే ప్రభు అంటున్నారు, మీరు అనుకుంటున్నారా ఏమీ దొరకదని, నేను మీకు శ్రేష్టమైనటువంటి స్థానాన్ని ఇవ్వబోతున్నాను. ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తం అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకుందరు. చదివిన వాక్య భాగంలో పేతురు అతి శ్రేష్టమైనటువంటి ప్రశ్నలను వేస్తున్నాడు. ప్రభా నేను ఎంత శ్రమ పడుతున్నాను, ఎంత సేవ చేస్తున్నాను, ఎంత ఏడుస్తున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎక్కడ కూడా చిన్న విషయం కూడా పాపం చేయకుండా నీ కొరకు కనిపెట్టుకుని నీతి నిమిత్తం నేను అడుగు వేస్తున్నాను, ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నాను కదా, నాకేంటి ప్రభా, నాకేమి బహుమానం ఇస్తారు? ఈ శరీర భౌతిక జీవితం అంతా కూడా ఇట్లా నేను శ్రమలతో అనుభవించాల్సిన, ఇక్కట్లతో కరువుతోనూ బాధలతోనూ ఒడిదుడుకులతోనూ అనుభవించాల్సిందేనా అని అడుగుతుంటే, నువ్వు ఆందోళన చెందుతున్నావు ఎందుకు నా కుమారుడా, నేను నీకు శ్రేష్టమైనటువంటి పునరుద్ధానాన్ని ఇవ్వబోతున్నాను. ఇజ్రాయేలు 12 గోత్రములలో మీ 12 మంది అపోస్తలులు నాతో పాటు సింహాసనం మీద కూర్చొని వారికి మీరు అధికారులుగా తీర్పు తీర్చువారుగా నేను మీకు స్థాయినిస్తాను అని 12 మంది అపోస్తలులకు ప్రభు సెలవిచ్చాడు. ఆ 12 మంది అపోస్తలులో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా కూడా అక్కడ ఉన్నాడు. ఈ ఇస్కరియోతు యూదాను గురించి మనం చూస్తే ఇతడు దొంగ అయి ఉండి కానుక సంచుల డబ్బులను దొంగిలిస్తూ సాక్షాత్తు ప్రభువునే 30 వెండి నాణేలకు ప్రధాన యాజకులకు అమ్మివేశాడు. ఇటువంటి భ్రష్ట మనస్సు కలిగినటువంటి ఇస్కరియోతు యూదా చివరకు తాను ఉరి వేసుకొని మరణించినట్లుగా మనం మత్తయి సువార్తలోను మరియు అపోస్తల కార్యాల గ్రంథంలోను చూస్తాం. అయితే ఇతని యొక్క స్థానం ఏంటి అంటే దేవుని సేవ కొరకు సమర్పించుకున్నాడు, పని చేస్తున్నాడు. కానీ ఇతనిలో ఉన్నటువంటి ఆ ధనాపేక్ష భ్రష్ట మనస్సు ఏదైతే ఉందో అది అతని మొదటి స్థానాన్ని కడవడికి తీసుకెళ్లిపోయింది, వ్యర్థునిగా మార్చివేసింది, తుచ్చమైన వాడిగా మార్చివేసింది, పనికిరాని వాడిగా ఎన్నికలేని వాడిగా చేసి అతని నరకానికి పాత్రలుగా చేసింది. కారణం అతని యొక్క ధనాపేక్ష. అయితే కడపటి వారు మొదటి వారుగా ఎలా మార్చబడతారు? ఇస్కరియోతు యూదానేమో యేసుక్రీస్తుతో పాటు సింహాసనం మీద కూర్చోవలసిన వ్యక్తి, 12 గోత్రాల్లో ఒక గోత్రానికి తీర్పు తీర్చవలసినటువంటి వ్యక్తి, తాను చేసినటువంటి తప్పుడు క్రియను బట్టి పాపాన్ని బట్టి అతడు మరణించాడు, నరకానికి పాత్రుడుగా మార్చబడ్డాడు. అయితే మనం అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనము చూసినట్టయితే ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమును చేర్చుకునబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి ఉన్నట ఆవశ్యకమని చెప్పాను. ఇక్కడ జరిగిన సందర్భం ఇస్కరియోతు యూదా మరణించాడు, మనం 12 మంది ఉండాలి కదా, ఆయనకు సాక్షులుగా మనం జీవించాలి కదా, ఆయన గురించి మనం 12 మందిని ప్రకటించాలి అని 23వ వచనం. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు మత్తీయ అను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లన్నీ ప్రార్థన చేసి, అందరి హృదయంలోనూ ఎరిగి ఉన్న ప్రభువా తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వాడిని కనపరచుమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చిన గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కించబడెను. అనగా ఈ మత్తీయ అనేటువంటి వ్యక్తి ఇస్కరియోతు యూదా స్థాయిని భర్తీ చేశాడు. కడపటి వాడైనటువంటి మత్తీయ అపోస్తలుగా పేరు పొందాడు, బిరుదును పొందాడు, దేవుని అభిషేకాన్ని పొందాడు. 12 గోత్రాల వారికి తీర్పు తీర్చవలసినటువంటి ఆ స్థాయిని ఈ మత్తీయ పొందుకున్నాడు. దేవుని యొక్క మహిమ గల సింహాసనం యందు 12 సింహాసనముల మీద ఆసీనుడైన వారిలో ఈ మత్తీయ కూడా ఒకటిగా చేర్చబడడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ సందర్భాన్ని ప్రభు గుర్తు చేస్తూ భవిష్యత్తును సమస్త కాలజ్ఞానాన్ని సమస్తమును ఎరిగిన వాడై ప్రభు సెలవిస్తున్నాడు, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. కనుక నేటి దినాన్ని వాక్యం అంటే మీతో ప్రభు సెలవిస్తున్నాడు. మనం ప్రారంభంలో ఎట్టి విధంగా మనం క్రైస్తవ జీవితాన్ని ఆరంభించాము, ఎటువంటి ఉద్యోగాన్ని కలిగి ఉన్నాం, ఎటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉన్నాం, ఎటువంటి
ప్రార్థనా జీవితాన్ని, పటిష్టతను, పవిత్రతను, పరిశుద్ధతను కలిగి ఉన్నాం, ఎంత వైరాగ్యాన్ని కలిగి ఉన్నాం, ఎంత ఆధ్యాత్మిక స్థితిని కలిగి ఉన్నాం. అయితే జీవితం దినములు గడుస్తూ ఉండగా ఆ ఆధ్యాత్మిక స్థితి ఎట్లా ఉంది? కడవరి స్థితి జాగ్రత్తగా కాచుకోకపోతే మొదటి స్థితి కంటే కడవరి స్థితి చాలా భయంకరమైపోతుందని, దుస్థితికి తావు తీస్తుందని ప్రభు సెలవిస్తున్నారు. కనుక మనం కొంచెం చేశామా, ఎక్కువ సంవత్సరాలు చేశామా అనేది కాదు, కానీ దేవుని దృష్టిలో మనం ఎన్నాళ్ళు చేసినా, ఎంత మట్టుకు జీవించినా, ఆ చేసిన పనిలో నమ్మకంగా యథార్థంగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక మొదటి వారంగానే నిలబడి ఉండాలి. మరియు కడపటి వారంగా ప్రారంభించినప్పటికీ మనం మొదటి వారితో పాటు జీతాన్ని తీసుకోవాలి అంటే గనక మనం నిశ్చయంగా ఆయన ఎదుట నిందారహితంగాను, యథార్థంగాను, పవిత్రంగాను అదే ఆధ్యాత్మిక స్థితిని, వైరాగ్యాన్ని కలిగి ఆత్మీయంగా ఎదుగుతూ ముందుకు సాగితే తప్ప ఆ మొదటి స్థానాన్ని మనం పొందుకోలేం. చాలా మందిని చూస్తాం, అబ్రహాం కంటే గొప్ప వాళ్ళం కాదు, దావీదు కంటే గొప్ప వాళ్ళం కాదు, యోసేపు కంటే గొప్ప వాళ్ళం కాదు, ఇస్సాకు కంటే గొప్ప వాళ్ళం కాదు, సమూయేలు, యెషయా, యిర్మీయా, నోవాహు, హానుకు, ఇలాగా భక్తులందరి పేర్లు చూసుకుంటూ వీళ్ళకంటే మనం గొప్ప వాళ్ళం కాదు. క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి పౌలు, పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబు, ఇలాగ శిష్యుల పేర్లు చెప్పి, భక్తుల పేర్లు చెప్పి వాళ్ళకంటే మనం గొప్పవారం కాదు అనేటువంటి మాటను నేను చాలాసార్లు నా చెవిలో నేను విన్నాను. అయితే ప్రభు సెలవిస్తున్నాడు, నిజముగా అట్టి వైరాగ్యాన్ని కలిగి ఈ తరంలో జీవిస్తే వారికిచ్చిన జీతాన్ని ప్రభు మనకి ఇవ్వడానికి సంసిద్ధుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారు అటువంటి మాట చెప్పినప్పుడు నేను అంగీకరించేవాడిని కాదు, ఎందుకంటే వారి తరములో వారు గొప్పవారుగా వారు ఉన్నారు, వారు చేశారు. కానీ ఈ తరంలో అంతకంటే వెసులుబాటు ఎక్కువగా ఉన్న ఈ తరంలో మనము చేస్తే వారికి ఇచ్చినటువంటి జీతాన్ని ప్రభు మనకి ఇవ్వడానికి ఆయన సమర్థుడు, సంసిద్ధుడై ఉన్నాడు. మరియు ఆయన వ్యత్యాసం చూపించేవాడు కాదు, అందరిని ఏకరీతిగా ప్రేమించేవాడు, ఎవరికి జీతం తక్కువ ఇచ్చేవాడు కాదు, ప్రతి వారి కష్టాన్ని ఆయన గుర్తించేవాడు, ప్రతి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులు, క్రియలను, చూపులను, వినికిడిని, అవయవ క్రియలను అన్ని కూడా గుర్తించగలిగిన వాడు ఆయనే. కనుక ఎవరికి ఎటువంటి జీతాన్ని ఇవ్వాలో ఆయనకు బాగుగా ఎరుగును. నిజంగా అబ్రహాం వలె విశ్వాసము కలిగి, దావీదు వలె విశ్వాసం కలిగి, యెషయా, యిర్మీయా వలె సమర్పించుకొని, ఇలాగ ప్రవక్తల వలె సమర్పించుకొని దేవుని చిత్తానుసారంగా బ్రతికినటువంటి పితరుల వలె మనం జీవిస్తే ఈ తరంలో కూడా అట్టి విధంగా ఆ జీతాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన నిజమైనటువంటి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మారని మహనీయుడుగా ఉన్నవాడుగా మన పక్షాన్ని ఉండి అదే జీతాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కనుక మొదటి వారు అనేకులు కడపటి వారు అయిపోతారు, కడపటి వారు మొదటి వారు అయిపోతారు. ఎంత దినాల్లో ఇది చాలా జరుగుతుంటుంది. కనుక మనం ఆత్మీయతలో ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ ముందుకు సాగుదాం గాక. దైవాశీర్వాదాలు పొందుకొని నిత్య రాజ్యానికి వారసులం అవుతాం గాక. ఈయన దేవుని మాటల ప్రతి వారి హృదయంలో నేను కట్టపలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తల నుంచి కళ్ళు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం కలితండి నా ప్రభు వరకు కృపలో భద్రపరిచారు. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. అయ్యా, మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారని, కడపటి వారు అనేకులు మొదటి వారు అవుతారని మీరు సెలవిచ్చారు. నిజంగా తండ్రి, ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి ఈ యొక్క విషయాన్ని మేము ధ్యానించడానికి మీరు కృపను అనుగ్రహించారు. మీరు వివరించినటువంటి ప్రతి ఒక్క వివరణను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అట్టి విధంగా నీ వాక్యానుసారంగా నీ యొక్క వివరణను అనుసరించి తండ్రి ఆత్మీయతలో మొదటి వారంగానే ముందుకు సాగుటకు కృపను అనుగ్రహించండి. కడపటి వారిగా ప్రారంభించినప్పటికీ ఈ యొక్క ఆత్మీయతను మా పితరుల వలె జీవించుటకును, కొనసాగించుటకును, నీ యందు విశ్వాసం నిలుపుటకును, నీ కొరకు కనిపెట్టుకుంటూ కృపను అనుగ్రహించి మీరు అక్కడ రాజ్యానికి వారసులుగా చేసుకోండి. ఇంకా ప్రతి ఒక్క బిడ్డ అవసరం అక్కడిని మహిమలు తీర్చి సమృద్ధిని, దీవెనను, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని కలుగు చేసి ప్రతి క్రియను సఫలపరిచి వారి హృదయంలో సంతోషాన్ని, పదవుల మీద నవ్వును కలుగేసి నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకోమని యేసు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకొని పొందుకునే నామం తండ్రి. ఆమేన్. ఆమేన్.